2026లో ఏఐ టూల్స్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో తెలుసా? రోజుగా ఒక కొత్త టూల్ లాంచ్ అవుతుంది. అందులో నిజంగా యూజ్ అయ్యేటివి చాలా తక్కువ. ఈరోజు వీడియోలో కంటెంట్ క్రియేటర్, స్టూడెంట్స్, ఫ్రీలాన్సర్స్ కోసం టాప్ 10 ఏఐ టూల్స్ అయితే చెప్తాను. మరీ ముఖ్యంగా రేపటి నుంచి ప్రతి టూల్ గురించి ప్రాక్టికల్ డెమో అయితే ఇస్తాను. ఎవరైనా కొత్త వస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్, కోడింగ్, బ్లాగింగ్ లేదా స్టడీస్ కోసం ఏఐని యూజ్ చేయాలనుకుంటే అయితే ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పే టాప్ 10 టూల్స్లో మీకు తెలిసినవి ఉంటాయి. ఎలా యూజ్ చేయాలో తెలుసుంటే ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు. తెలియని వాళ్ళు మాత్రం చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా అయితే ఇస్తాను అనమాట. నెంబర్ 1 వచ్చేసి ChatGPT. ఇది ఒక ఆల్రౌండ్ ఏఐ అసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా యూట్యూబ్ స్క్రిప్ట్ రాయడానికి, లేకపోతే ఐడియాని వెతకడానికి, లేకపోతే ఈమెయిల్స్ రాయడానికి, కోడింగ్ కి, తర్వాత బ్లాగింగ్, ఆర్టికల్స్ రాయడానికి, రీసెర్చ్ చేయడానికి ఇది ఒక ఆల్రౌండ్ టూల్. సెకండ్ వచ్చేసి గూగుల్ జెమినీ. డాక్స్, జీమెయిల్, రీసెర్చ్, నోట్స్ కి సమరైజ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ టూల్. నెంబర్ 3 వచ్చేసి క్లౌడ్ ఏఐ. లాంగ్ డాక్యుమెంట్స్ చదవడానికి, రైటింగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఒక ఎక్సలెంట్ ఏఐ. నెంబర్ 4 వచ్చేసి నోట్బుక్ LM. ఈ నోట్బుక్ LM అనేది మీకు డిజిటల్ టీచర్ లాగా అయితే పనిచేస్తుంది. మీరు ఏదైనా ఒక PDF అప్లోడ్ చేసినారనుకో, PDF ని మీకు పర్సనల్ టీచర్ గా కన్వర్ట్ చేస్తుంది. క్వశ్చన్స్ అడిగినారనుకో, ఆ PDF ని బేస్ చేసుకొని అది రియల్ టైంలో ఆన్సర్స్ అయితే ఇస్తుంది. నెంబర్ 5 క్యాన్వా ఏఐ. మీకు ఫోటో ఎడిటింగ్ లేకపోతే డిజైన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ క్యాన్వా ఏఐని యూజ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ పోస్ట్, తర్వాత ఫోటో ఎడిటింగ్, ఇట్లా చిన్న చిన్న టాస్క్లు అయితే చేసుకోవచ్చు. మైక్రో ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు ఈ క్యాన్వా ఏఐని యూజ్ చేసుకొని. నెంబర్ 6 11 ల్యాబ్స్ అనమాట. ఈ 11 ల్యాబ్స్ అనే ఒక టూల్ అనేది ప్రొఫెషనల్ టెక్స్ట్ టు వాయిస్ కన్వర్టర్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ఇచ్చింటారు, ఆ టెక్స్ట్ ని వాయిస్ లా కన్వర్ట్ చేస్తుంది. హ్యూమన్ మాట్లాడితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఈ 11 ల్యాబ్స్ అనేది వాయిస్ ని జనరేట్ చేస్తుంది. వరల్డ్ వైడ్ లో ఉన్న టాప్ టూల్స్ లో ఇది ఒకటి అనమాట. నెంబర్ 7 క్లింగ్ ఏఐ. టెక్స్ట్ నుండి లేకపోతే ఇమేజెస్ నుంచి సినిమాటిక్ క్వాలిటీ ఏఐ వీడియోస్ అయితే మీరు ఈ క్లింగ్ ఏఐని యూజ్ చేసుకొని అయితే చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరన్నా కానీ యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేద్దాం ఫేస్లెస్ అనుకుంటే, మీ దగ్గర స్క్రిప్ట్ ఒకటే ఉంటే ఈ క్లింగ్ ఏఐని యూజ్ చేసుకొని, తర్వాత 11 ల్యాబ్స్ యూజ్ చేసుకుని అయితే మీరు ఒక పర్ఫెక్ట్ వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు. ఏ వీడియోస్ అని ఉన్నాయన్నమాట మన ఛానల్లో, చెక్ చేసుకొని, లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అది కూడా చూసుకోవచ్చు. పర్ప్లెక్సిటీ ఏఐ చాలా మంది వినే ఉంటారు. ఎయిర్టెల్ యూజర్స్ కి ఒకసారి ఏమో ఫ్రీగా ఇచ్చింది. అయితే ఇది గూగుల్ కి ఆల్టర్నేటివ్ అనమాట. మీరు ఏమన్నా క్వైరీస్ అడిగినప్పుడు ఆన్సర్స్తో పాటు సోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెంబర్ 9 గూగుల్ AI స్టూడియో. ఈ AI స్టూడియోలో వచ్చేసి లేటెస్ట్ గూగుల్ AI మోడల్స్ని మీరు ఫ్రీగా టెస్ట్ చేసుకోవచ్చు అండ్ ప్రాంప్ట్స్ ఎక్స్పెరిమెంట్ కూడా దీంట్లో ఫ్రీగా చేసుకోవచ్చు. నెంబర్ 10 మెటా AI టూల్. దీంట్లో వచ్చేసి మీరు ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. మెటా ఎకో సిస్టంలో AI ఫీచర్స్ ఉపయోగించడం కోసం AI అనేది యూస్ఫుల్. ఇది వాటి వీడియో. ఈ వీడియోలో ఓన్లీ ఈ టాప్ 10 AI టూల్స్ రివ్యూ మాత్రమే. ఒక టూల్ని ప్రాక్టికల్గా అకౌంట్ క్రియేట్ చేసుకుందామా, అడ్వాన్స్డ్ యూసేజ్ ఎలా చేయాలి, తర్వాత ఎలా దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని మన డైలీ లైఫ్ స్మూత్ చేయాలని అయితే చెప్తాను. ఎవరైనా కొత్తగా వస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ChatGPTని ఎలా ప్రాక్టికల్గా అయితే చూద్దాము. మీరు మళ్ళీ కామెంట్లు చెప్పొద్దని, మాకు తెలుసని. ఎవరైతే తెలియదో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్